జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన జీవాహారం, యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. We greet you all in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. We are continuing the message on eagle. పక్షిరాజు గురించిన సందేశాలు మీరు వింటున్నారు. I said eagles do not compromise. పక్షిరాజు ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వరు, రాజీ We పడరు. don't compromise because we are the new creation of Christ. మనం క్రీస్తులో నూతన సృష్టి గనుక మనం లోకంతో రాజీ పడం. Amen. Amen. We should be different. మనం వ్యత్యాసంగా ఉండాలి. I'll give you some examples. కొన్ని ఉదాహరణలు నీకు చెప్తాను. Jesus loved the sinners, he hated the sin. యేసు ప్రభు పాపులను ప్రేమించాడు కానీ పాపాన్ని ద్వేషించాడు. Jesus ate with sinners. పాపులతో కలిసి భోజనం చేశాడు. Jesus brought them to repentance. వారిని పశ్చాత్తాపంలోకి నడిపించాడు. Jesus preached the gospel to sinners. పాపులకు ఆయన ఆ సువార్తను ప్రకటించాడు. That is why that thief on the cross said, Lord, remember me when you come in the kingdom. అందుకే ఆ శిలువ మీద ఉన్న దొంగ అంటాడు కదా, ఇదిగో ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆయన దొంగ కదా, how can a దొంగ think of that kingdom? దొంగ అలాంటి దేవుని రాజ్యం గురించి ఎలాగ ఆలోచన చేస్తాడంటారు? Because Jesus went on preaching about the kingdom. ఎందుకంటే దేవుని రాజ్యాన్ని గురించి ఆయన బోధించాడు, ఆయన ప్రకటించాడు గనుక. So many women followed Jesus. యేసు ప్రభువును అనేక మంది స్త్రీలు వెంబడించినట్టుగా మనం చూస్తాం. Jesus allowed sinful women to touch him also. చూడండి, పాపముతో ఉన్న స్త్రీలు ఆయనను ముట్టడానికి కొరకు ఆయన ఏ అభ్యంతరం పెట్టలేదు. Yet he was holy and spotless. అయితే ఒకటి గమనించండి, ఆయన పరిశుద్ధుడుగానే పవిత్రుడుగానే ఉన్నాడు, without any blemish. ఏ విధమైన మచ్చ లేకుండా జీవించాడు. John the apostle, who lived with Jesus, walked with Jesus for 3.5 years. చూడండి, మరి 3.5 సంవత్సరాలు అపోస్తలుడైన యోహాను యేసు ప్రభుతో కలిసి నడిచినవాడు. He declared that in him there is no sin. ఆయన ఒక ప్రకటన చేస్తాడు, ఆయనలో ఏ పాపము కనబడలేదు అంటాడు. Peter also, who walked very closely with him for 3.5 years. 3.5 సంవత్సరాలు పేతురు కూడా ప్రభుతో నడిచిన అనుభవం కలిగి ఉన్నవాడు. He wrote in 1 Peter chapter 1:18, he is a lamb without blemish. మొదటి పేతురు పత్రికలో ఆయన రాస్తాడు, మచ్చ లేనటువంటి ఒక గొర్రె పిల్లగా ఆయన ఉన్నాడు అని Yes, చెప్పాడు. believers, you should learn to say no to sin. ప్రియులారా, పాపానికి కాదు లేక నేను చేయను అని You చెప్పగలిగాను. have to say no to the devil. పాపానికి సాతానికి కాదు నేను చేయను అని You have చెప్పాలి. to say no to the flesh. నీ శరీరానికి కాదు అని చెప్పాలి. And no to temptation. శోధనలు వచ్చినప్పుడు వాటికి లొంగకూడదు. When you say Shodhana, whom do you remember? చూడండి, శోధన అన్నప్పటికీ వెంటనే మనకి ఎవరు గుర్తొస్తారు? Joseph said no to Potiphar's wife. యోసేపు జీవితంలో పోతీఫరు భార్యకి కాదు నేను చేయనని So చెప్పాడు. many young people should be very careful. అనేక మంది యవన బిడ్డలు ఈ దినాల్లో చాలా జాగ్రత్తగా God ఉండాలి. is watching what you are seeing in the YouTube. యూట్యూబ్ లో మీరు ఏం చూస్తున్నారో What you దేవుడు are seeing చూస్తున్నాడు. in the blue film. మరి ఆ బ్లూ ఫిలిం లాంటివి అలాంటి నీలి చిత్రాలు ఏమైనా చూస్తుంటే దేవుడు గమనిస్తున్నాడు. Your parents may not see మీ it, తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, but what you see, God is అయితే seeing it. నీవు చూస్తున్నదంతా దేవుడు చూస్తున్నాడు. Psalm 139, he knows your sitting, he knows your thoughts even afar. 139వ కీర్తనలో ఉన్న మాటలు ఏంటంటే, ఆయన నిన్ను చూస్తున్నాడు, నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, నువ్వు పడుకొని ఉండుట, నీ ఆలోచనలు బాగుగా ఆయన దూరము నుండి ఎరిగి ఉన్నాడు. Amen. Amen. He knows all about you. నీ గురించి అన్ని తెలిసిన వాడు. So don't think I am doing in dark, I am doing in secret, my parents are not here. నా తల్లిదండ్రులు ఇక్కడ లేరు, నేను ఒంటరిగా ఉన్నాను, చీకట్లో ఉన్నాను, నన్ను ఎవరు గమనించలేదు, నేను ఎవరు చూడట్లేదు అని అనుకోవద్దు. See, Joseph's case, nobody was there. యోసేపు విషయంలో కూడా ఎవరు లేరు అక్కడ. There's a beautiful young lady. మరి మంచి అవనస్త్రాలుగా ఉన్నది ఆమె. She is coming after him. మరి ఆమెనే వచ్చి తన్ని బలవంతం She చేస్తుంది, is tempting. ఆమెనే శోధిస్తుంది. But he ran away from her. కానీ ఆమె నుంచి అతను పారిపోయాడు. That's why God loved Joseph. అందుకే యోసేపును దేవుడు ఎంతో That's why ప్రేమించాడు. God was with Joseph. అందుకే యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. Delivered him from pit and prison and promoted into palace. ఆ కారణాన్ని బట్టే ఇదిగో చెరసాలలో నుండి, గోతిలో నుండి దేవుడు విడిపించి గొప్ప In చేశాడు. the same way, you should have eagle standard. చూడండి, నీవు ఆర్యకంగా మరి పక్షిరాజు వలె ఉన్నత స్థాయి కలిగి You ఉండాలి.
You should know who you are serving. Where is your stand? నీ యొక్క స్థానం ఎక్కడుందో, నీ స్థితి ఏంటో నువ్వు గ్రహించాలి. నీ ఎవరిని సేవిస్తున్నావో గమనించాలి. Decide today, I'm going to say no to alcohol. ఈ రోజు ఒకవేళ కొంతమంది తీర్మానం చేసుకోవాల్సి ఉంది, ఇక ఈ త్రాగుడికి నేను మరి అంగీకరించను, ఒప్పుకోను. Come on, throw away that cigarette in your hand. మీ చేతిలో ఒకవేళ సిగరెట్ ఉంటే, మీ జేబులో ఆ డబ్బా ఉంటే తీసి పడే. Say no to adultery. మరి వ్యభిచారానికి దూరంగా ఉండాలి. No to cinemas and blue films. సినిమాలు లేక ఈ నీలి చిత్రాలు ఇలాంటివన్నీ కూడా భూత సాహిత్యానికి దూరంగా I'll ఉండాలి. give you some examples of those servants of God who had eagle mentality. దేవుని సేవకులైన వారు కొంతమంది పక్షిరాజు మనస్తత్వం కలిగిన వారిని మీ ముందు జ్ఞాపకం చేస్తాను. First of all, it is Joseph in chapter 37 of Genesis. ఆదికాండం 37వ అధ్యాయంలో యోసేపుని గురించి మనం చూస్తాం. Joseph brothers hated him for two reasons. మరి రెండు కారణాలను బట్టి యోసేపును వాళ్ళు ద్వేషించారు అన్నలు. Number one, he was the favorite of his father Jacob. మొట్టమొదటి తండ్రి అయిన యాకోబుకు చాలా ప్రియమైన కుమారుడిగా And ఉన్నాడు. also his father made him a colorful tunic. తర్వాత మరి మంచి రంగురంగుల అంగి చొక్కా గుట్టించాడు తండ్రి తన కొరకు. Number two, God gave Joseph dreams రెండోది దేవుడు యోసేపు కలలను ఇస్తూ వచ్చాడు. and visions and ability to interpret. దర్శనాల్ని మరి చెప్పడానికి కొరకైన జ్ఞానం ఇచ్చాడు. So the brothers were so jealous of him and wanted to kill him. ఇలాంటివన్నీ కూడా మరి అన్నలు చూచినప్పుడు ఆ ద్వేషంతో మరి అసూయతో చంపాలనుకున్నారు. You know, Joseph lived with 11 crows. చూడండి, 11 మంది కాకులు చుట్టూ బ్రతికాడు అనమాట ఆయన. They were his enemies. అన్నలే వాళ్ళకి శత్రువులుగా ఉన్నారు. Joseph did not peck back. అయితే ఈ యోసేపు మాత్రం మళ్ళీ పొడవలేదు వెనక్కి తిరిగి. He knew whom he served. ఎవరిని సేవిస్తున్నాడు అన్న విషయం ఆయన గమనించాడు. He had the fear of God. దేవుని యందు భయభక్తులు కలిగి So జీవించాడు. what did they do? వాళ్ళు ఏం చేశారు అప్పుడు? First they threw Joseph into a pit. యోసేపును గోతిలో పడేశారు మొదట. God was with Joseph and brought him out of the pit. అయితే దేవుడు యోసేపుకు తోడుగా ఉండి గోతిలోంచి బయటికి తీశాడు. Again the crows started pecking him. తర్వాత మళ్ళీ కాకులు పొడవడం మొదలు పెట్టారు. They sold him to the Midianites. మిద్యానీయులకు అమ్మివేశారు. And they, Potiphar's house and all this falsely accused, and he was put into prison. ఇక మిద్యానీయులకు అమ్మబడిన తర్వాత పోతిఫర్ ఇంట్లో పోతిఫర్ భార్య మరి అన్యాయంగా ఆయన మీద నేరం మోపడం, ఆ తర్వాత జైలుకు పంపించడం జరిగింది. But Joseph, he said no to all sin and temptation. మరి ఆ పరిస్థితిలో అన్ని ఉన్నప్పటికీ కూడా పాపానికి శోధనలకి కాదు అని చెప్పాడు He knew యోసేపు. that if no one is watching, Almighty God is ఎవరు watching. చూడకున్న సర్వశక్తి గల దేవుడు చూస్తున్నాడని యోసేపు గ్రహించాడు. His eyes are more powerful than CC cameras. వింటున్నారా? ఆయన యొక్క కన్నులు ఏ సీసీ కెమెరా కంటే కూడా శక్తివంతమైనవి. Revelation chapter 1, his eyes are fiery flame. ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడని They రాయి. are not worshipping that baby Jesus in the cradle. ఉయ్యాల తొట్టులో లాలిపాట పడుతున్న ఆ యేసు ప్రభువుని కాదు మనం We సేవించాలి. are carrying a resurrected Savior, పునరుద్ధానమైన రక్షకుని మనం సేవిస్తున్నాం. resurrected Lord, and you have the resurrected power. పునరుద్ధాన శక్తి కలిగిన ఆ వ్యక్తిగా నీవు ఉంటున్నావు, ఎందుకంటే పునరుద్ధానుడు నీలో ఉన్నాడు. In that power, no sickness can stand in your చూడండి, body. అలాంటి ఆ శక్తి ముందు నీ రోగం ఏది నిలవడానికి వీల్లేదు. So like that, Joseph was very, very determined. He did not compromise with world or sin. కనుక ప్రియులారా, లోకంతో గాని పాపంతో గాని యోసేపు ఎన్నడూ రాజీ పడలేదు. So Psalm 91 verse 15 says, 91వ కీర్తన 15వ వచనంలో మనం చూస్తే God is telling us, if you love me, if you honor me, I am going to deliver you and honor you. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరిచెదను అన్న విషయాల్ని అక్కడ చెప్తూ ఉన్నాయి. Same way, Joseph's life was saved. అలాగా యోసేపు జీవితం రక్షించబడి అక్కడ నుంచి తీసివేయబడి Joseph హెచ్చించబడి was delivered and honored. విడిపించబడి గొప్ప చేయబడ్డాడు యోసేపు. He was in the pit and he was in the prison. He was promoted to palace. వింటున్నారా? గోతులో పడవేయబడ్డాడు, తర్వాత చెరసాల్లో పడవేయబడ్డాడు, ఆ తర్వాత అతను అంతఃపురానికి I హెచ్చించబడ్డాడు. have written here a beautiful verse. మరి అద్భుతమైన వాక్య భాగాలు నేను ఇక్కడ రాశాను. Genesis 39 verse 7 to 13 when you read. ఆ 39వ అధ్యాయం 7 నుంచి 13 వచనాలకున్న వాక్యాలు I మనం got it గమనిస్తే inside. మరి ఆ ఆలోచన దేవుడు మరి నా మనసులో తీసుకొచ్చాడు. If Joseph had not been Egypt's prisoner, he would not have been Egypt's governor. యోసేపు ఐగుప్తు ఖైదీగా ఉండకపోయి ఉంటే మరి ఐగుప్తుకు గవర్నర్ గా అయ్యేవాడు కాదు. Once again, మరొకసారి చెప్తున్నాను, if Joseph had not been the Egypt's prisoner, he would not have been Egypt's governor. వింటున్నారా? యోసేపు ఐగుప్తులో చెరలో ఉండకపోతే ఐగుప్తుకు గవర్నర్ గా నియమింపబడేవాడు కాదు. If you experience pit or prison experience, వింటున్నాడా? నీ జీవితంలో ఒకవేళ గోతి అనుభవాలు, చెరసాల అనుభవాలు గనుక నీకు అనుమతించబడితే God is going to promote you to a governor. దేవుడు ఒక ఉన్నత వ్యక్తిగా ఒక గవర్నర్ స్థాయిలోనికి ప్రభువుని Let's తీసుకెళ్తాడు. say that some of you are getting promotion. మీలో కొంతమంది
కొంతమందికి ఆ ప్రమోషన్ అవసరమేమో తీసుకోండి, పొందుకోనండి. I also wrote that Psalm 105, 17 to 19 says, 105వ కీర్తన 17 నుంచి 13 వచనాలకున్న వాక్య భాగాలు గనుక మరి ఆలోచన చేస్తే అక్కడ రాయబడిన మాటలన్నీ the iron chain around Joseph's feet assured the golden chain around his neck. పాదాల చుట్టూ ఉన్న ఇనుప సంకెళ్ళు అతని మెడ చుట్టూ బంగారు గొలుసులుగా మార్చబడ్డాయి. See, God honored, and the king gave a gold chain to him. చూడండి, మరి అతను బంధకాల్లో ఉన్నవాడు విడిపించబడి రాజస్థానములోనికి తీసుకొని వెళ్ళి అతని మెడలో బంగారు ఆభరణాలు వేయబడ్డాయి. So dear friends, what do you learn from Joseph's life? యోసేపు జీవితంలోంచి ఏం నేర్చుకుంటున్నాం? First of all, there is no palace without pit and prison in your life. మొట్టమొదటిగా గమనించవలసింది ఏంటంటే నీ జీవితంలో గోతి అనుభవాలు లేకుండా, చెరసాల అనుభవాలు లేకుండా అంతఃపురం అనుభవం అనేది ఉండదు. Secondly, like Joseph, if any of you have been misunderstood or falsely accused, don't worry, Almighty God is on your side. రెండవ విషయం, యోసేపు జీవితం ద్వారా నేర్చుకునేది ఏమిటంటే ఒకవేళ మీ జీవితంలో మిమ్మల్ని అపార్థం చేసుకొని అన్యాయంగా మీ మీద నేరాలు మోపబడే పరిస్థితి గనక నీకు వస్తే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు ఒక సమయంలో. This message is speaking to me also. ఈ సందేశం నాకు కూడా వర్తిస్తుంది We ప్రియులారా. all are hurt and we want to take revenge. మనందరం కూడా ఏదో రకమైన గాయాలు అనుభవించిన వారమే. అయితే గాయాలు అనుభవించి మరి పగ తీర్చుకోవాలన్న ఆలోచన మనుషులుగా The ఉంటారు. Lord said very clearly, vengeance is mine, leave it to me. అయితే ఈ మాట చాలా జాగ్రత్త వినండి ప్రియులారా. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, పగ తీర్చుట నా పని. Thirdly, you have to learn from Joseph's life. మూడవది, యోసేపు జీవితంలో మీరు నేర్చుకోవాల్సింది You have to ఏంటంటే say no to the enemy whenever he comes to tempt you. శోధించడానికి కొరకు సాతానుడు వచ్చిన ప్రతిసారి కూడా సాతానికి లొంగకుండా కాదు లేదు అని చెప్పాలి. Fourthly, you have to learn a lesson from Joseph. నాలుగవది, యోసేపు దగ్గర నుంచి మీరు నేర్చుకునే పాఠం As ఏంటంటే Joseph forgave his brothers, it was not easy at all. Keep forgiving your debtors. చూడండి, తన సహోదరులైన వారిని మరి క్షమించవలసి వచ్చినప్పుడు అదంత సులభమైన విషయం కాదండి. కానీ తన దగ్గరకు వచ్చినప్పుడు సహోదరుల్ని క్షమించాడు. మరి ఆ రకంగా నీవు కూడా మరి ఇతరులను నీ సహోదరులను క్షమిస్తూనే ఉండాలి. Jesus taught us, Father, forgive our debts even as we forgive our enemies. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థనలో మనకు నేర్పించిన విషయం ఏంటంటే మా అపరాధములను క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించమని చెప్పాడు. Disciples asked, how many times, Lord, should we forgive? యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి అడిగారు, ప్రభువా ఎన్నిసార్లు క్షమించాలి? He said 770 times. 70 into 7 అన్నమాట. 77 మట్టుకు. మట్టుకు 490 times I have calculated. క్యాల్కులేట్ చేస్తే 490 సార్లు అని ఉందన్నమాట. Not in the lifelong, but every day. అంటే జీవితకాలం అంతా అని కాదు, కానీ అంటే ప్రతిదినం కూడా క్షమించవలసిన పరిస్థితి మనకు వస్తుంది, మనం క్షమించాలి. If you do these 4 things, మరి 4 విషయాలు గనుక నువ్వు if చేస్తే, you learn the lesson from Joseph's life, యోసేపు జీవితంలోంచి మీరు ఈ పాఠాలు నేర్చుకుంటే God will promote you and give you wonderful future. దేవుడు నిన్ను హెచ్చించి అద్భుతమైన స్థానాన్ని లేక భవిష్యత్తుని నీకు ఇస్తాడు. To the young people, nice lesson to learn from Joseph's life. యవనస్తులైన వారు చక్కగా నిజంగా నేర్చుకోవాల్సిన పాఠాలు యోసేపు జీవితంలో. Jeremiah 29 verse 11. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. God is telling, I have good plans for you, plans not to harm you, plans to give you prosperity and give you a good future and life. దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. మంచి భవిష్యత్తు, మంచి భవిష్యత్తు, మంచి నిరీక్షణ కలిగిన భవిష్యత్తును మీకు ఇస్తాయి. So dear people of God, do not compromise. ప్రియ దేవుని ప్రజలారా, రాజు పడొద్దు. Remember, decide today, I am not going to compromise with the world. ఈ రోజు ఒక తీర్మానం చేయండి, లోకంతో పాపంతో నేను రాజు I don't know, I am open, I will say direct to their face. If it is wrong, I will say wrong. మరి నేను అలాగే చెప్తా ఉంటాను, ఏదైనా తప్పు ఉంటే అది తప్పు అని చెప్తా ఉంటాను. I may not have many friends because of that. మరి దాన్ని బట్టి చాలా మంది నాకు మంచి స్నేహితులుగా I ఉండకపోవచ్చు. have a friend of God. అయితే నేను దేవునికి స్నేహితురాలుగా ఉన్నాను. Jesus also said, direct, you are hypocrites, you are doing like that, to brood of vipers and all that. యేసు ప్రభు కూడా అలాగే చెప్తా ఉంటాడు, మీరు వేషధారులు, మీరు సున్నం కొట్టిన సమాధులు, మీరు ఎలాగున్నారు అలాగున్నారు అని చెప్పి నేరుగా చెప్పవలసిందేదో చెప్తాడు. White sepulchre. మీరు సున్నం కొట్టిన సమాధులు లాగా ఉన్నారని చెప్తాడు. So all that should not be heard for us. ఇవన్నీ కూడా మన గురించి వినబడొద్దండి. Because you should have an eagle mentality. కారణం ఏంటో తెలుసా?
మనం పక్షిరాజు లాంటి మనస్తత్వం కలిగిన వారే. Remember, you are not a crow, you are an eagle. ఈ మాట వింటున్నారా? ఎప్పుడు గుర్తు పెట్టుకోండి, మీరు కాకులు కాదు, పక్షిరాజులు. Only one crow did a good thing. మరి అంతట్లో కూడా ఒక్క కాకి మాత్రం మంచి పని చేసింది. Otherwise this kaki is dirty. ఇంకా ఒకవేళ అది గనక మంచి పని గనక లేకపోయి ఉంటే అది మనకు చెడ్డ కాకిలో ఉండేది. Your children hold a bread, they will snatch away. మన చేతిలో, మన పిల్లల చేతిలో ఏదైనా ఆహారం లేకపోతే ఏదైనా బ్రెడ్ ఏదైనా చేతిలో ఉంటే వచ్చి పట్టుకొని వెళ్ళిపోతాయి. But one manchi crow was there, he brought for Elijah meat and bread. అయితే ఒక మంచి కాకి ఉంది. ఆ మంచి కాకి ఏం చేసిందంటే ప్రవక్త అయిన ఏలియాకు ఆహారాన్ని పట్టుకొచ్చింది. If your husband or wife is a crow, God can change their character. అయితే గమనించండి, నీ భర్తను నీ భార్యను ఒకవేళ కాకి లాంటి స్వభావం కలిగి ఉంటే వాళ్ళను దేవుడు మారుస్తాడు. Amen. God can change the character of any colleagues or boss or anybody whom you work with. చూడండి, నీ చుట్టుపక్కల లేకపోతే నువ్వు పనిచేస్తున్న వ్యక్తుల మధ్యలో మీ బాస్ గాని అలాంటి స్వభావం ఉన్న వాళ్ళైతే దేవుడు వాళ్ళ మనసులు మారుస్తాడండి. Because God changed the character of a crow. ఎందుకంటే ఒక కాకి మనస్తత్వాన్నే దేవుడు మార్చగలిగిన వాడు. Without eating, it came and gave the bread and meat. అప్పగించబడిన ఆ యొక్క మాంసాన్ని ఆహారాన్ని మధ్యలో తినేయకుండా జాగ్రత్తగా తీసుకొచ్చి ప్రవక్తగా అప్పగించింది. Same way, God can change any hard-hearted man. ఎలాంటి కఠినమైన హృదయం కలిగిన స్త్రీలు గాని పురుషులను గాని దేవుడు మారుస్తాడు. God can make your children obedient and good. దేవుడు నీ పిల్లలను విధేయులైన పిల్లలుగా ఉంచుతాడు. God can give you favor in the sight of the boss in your office. మీ ఆఫీస్ లో మరి ఒక మంచి వ్యక్తిగా ఉండడానికి కొరకు మీ బాస్ ఎదుట మంచి సాక్ష్యం కలిగిన వారుగా ఉంచుతాడు. Faithfully obey this and follow this faithful God. ఈ నమ్మకమైన దేవుని వెంబడించండి, ఆయన మాటకు విధేయత చూపించండి. And then you will be reaching the standard of an eagle. అప్పుడు పక్షిరాజు యొక్క స్థాయికి మీరు వస్తారు. Those who wait upon the Lord will renew their strength and soar like యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజు వాళ్ళ రెక్కలు చాపి పైకి ఎగురుతారు. I want everybody to raise your hand and pray. అందరూ కూడా చేతులు పైకెత్తి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. గొప్ప దేవుడు, సర్వశక్తి గల దేవుడు, ఎంతో అద్భుతమైన విషయాలు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఏదో దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు. మన పక్షంగా ఆయన గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పక్షిరాజు జీవితంలో నుంచి ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠాలను బట్టి దేవుని స్తుతిద్దాం. రాజీ పడనటువంటి మనస్తత్వం కలిగిన వారుగా దేవుడు ప్రతి విశ్వాసిని, ప్రతి సేవకుని, ప్రతి కుటుంబాన్ని దేవుడు చేయునుగాకని ప్రార్థన చేస్తున్నా. ప్రభువా మీకు వందనాలు. ఈరోజు పిల్లారా ఒక మాటను తీర్మానించుకోండి. ప్రభువా, లోకంతో పాపంతో నేను రాజీ పడను. యోసేపు జీవితాన్ని మా మధ్యలోనికి మీరు తీసుకొని వచ్చినందుకు మీకు వందనాలు. ప్రభువా మీకు స్తోత్రం. యోసేపు వలె ప్రభువా మీకు స్తోత్రం. పాపానికి, లోకానికి రాజీ పడకుండా ఎన్ని అవమానములు, ఎన్ని నిందలు, ఎన్ని ఆటంకములు వచ్చినా ప్రభా మమ్మల్ని ఒక దినాన్న హెచ్చించి గణపరిచి చెరసాలలో నుంచి, ఓ గోతిలో నుంచి మమ్మల్ని పైకి లేవనెత్తి ఒక ఉన్నత స్థితిలోనికి నడిపించగల శక్తి గల దేవుడు, నువ్వు మార్పు లేని దేవుడు అని మాట్లాడినందుకు మీకు వందనాలు. యోసేపు ఏ విధంగా అయితే పాపాన్ని ద్వేషించాడో, మరి రాజీ పడకుండా జీవించాడో, అటు జీవితం ప్రతి యవన కుమారుడు కుమార్తెకి, ప్రతి సేవకునికి, ప్రతి సహోదరి సహోదరునికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా మీకు వందనాలు. దేవా మీకు వందనాలు. మమ్మల్ని ఎవరైనా ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభువా మీకు స్తోత్రం నాయన, వారిని గురించి మరి మేము ఎక్కువగా చింతించకుండా పగ తీర్చుట నీ పని అని మేము గ్రహించిన వారమై ప్రభువా మీకు స్తోత్రం మీకు అప్పగించినప్పుడు నాయన తగిన సమయంలో మమ్మల్ని హెచ్చించే దేవుడు, నీవే మా పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు అని మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా ఎన్ని సందర్భాల్లో అవసరం వచ్చినప్పుడల్లా మేము ఇతరులను క్షమించేవారుగా యోసేపు వలె ప్రభువా తన అన్నలు అంత అన్యాయం చేసిన, అంత నాశనానికి ఒడిగట్టిన ప్రభువా నీవు వారిని క్షమించిన మరి యోసేపును మా ముందు పెట్టావు. అలాగే క్రీస్తు యేసున కలిగిన ఆ మనస్సు మేము కూడా కలిగి ఉండి ఇతరులను మేము క్షమించే వారంగా ఉండి నీ ప్రేమకు, నీ కృపకు పాత్రలు అవ్వడానికి సహాయం చేయండి. వాక్యం వింటున్న వీక్షిస్తున్న వారిలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే యేసు నామములో వారికి స్వస్థత కలుగును గాక. ప్రతి బలహీనత నుంచి విడుదల కలుగును గాక. ప్రతి కృంగుదల నుంచి వారు లేపబడుదురు గాక. ప్రతి రోగ శరీరం వారికి సంపూర్ణంగా స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం ద్వారా వారిని బలపరచండి. మీ దాసురాల ద్వారా మీరు ఇచ్చిన ఈ శక్తివంతమైన వాగ్దానాల ద్వారా, వాక్యాల ద్వారా బలపరుస్తున్నందుకు మీకు వందనాలు. ఇంకను దాసురాల్ని వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఈ వాక్యాలు వింటున్న వారిలో ఎవరైనా యేసు క్రీస్తును సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించకపోతే ఈ సమయంలోనే వారి జీవితాలు మీకు సమర్పించుదురుగాక. తద్వారా వారిని మీరు హెచ్చించి గణపరచబోతున్నారని నేను స్తుతిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభువులు మీకే ఆరోపించుకుంటూ ఈ పరిచర్యలన్నిటిని బట్టి నేను స్తుతిస్తూ
న్యూ బ్లౌజమ్ మినిస్ట్రీస్, నేషనల్ ప్రేయర్ మూమెంట్, విమెన్స్ మూమెంట్, యూత్ మూమెంట్, కిడ్స్ మూమెంట్, ఎస్తేర్ ప్రేయర్ మూమెంట్, ఈ పరిచర్యలన్నిటి ద్వారా, రేడియో పరిచర్యలు, టీవీ పరిచర్యలు, సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న పరిచర్యలు, చర్చెస్, మినిస్ట్రీస్, తర్వాత ప్రేయర్ టవర్స్ పరిచర్యలు, ఇంకా సువార్త కూడికలు, విమెన్స్ కాన్ఫరెన్సెస్, ఇంకా ప్రేయర్ కాన్ఫరెన్సెస్, ఇంకా ఇలాంటి పరిచర్యలు, సోషల్ సర్వీసెస్, ఈ పరిచర్యలన్నిటి ద్వారా మీ దాసుని, మీ దాసురాలు ఇంకను బలంగా వాడుకొని నశించిపోతున్న ఆత్మల రక్షణ, అంత మాత్రమే కాకుండా ప్రభా మీకు స్తోత్రం, సంఘాల ఉజ్జీవం కొరకు మీరు వారిని వాడుకొని నిలబెట్టి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం, వాక్యాన్ని వింటున్న వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, వాక్యం అందించిన మీ దాసురాలకి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతము సదా తోడేండి నడిపించును గాక. Amen. ఆమేన్, ఆమేన్. Next week we have a powerful message, come power in the name of Jesus. వచ్చే వారం యేసు నామములో ఉన్న శక్తిని గురించిన అద్భుతమైన మరి వాక్య సందేశాన్ని మీరు వినబోతున్నారు. ఎవరు మిస్ అవ్వదని కోరుతున్నాను. That is because we have a women's conference every second Saturday of October every year. ప్రతి సంవత్సరం అక్టోబర్ 2వ శనివారం మరి విమెన్స్ పవర్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటుంది జంట నగరాల్లో. Last month it was very powerful. గత నెలలో అది ఎంతో శక్తివంతంగా జరిగి ఉండింది. We had it in Banjara Hills Shalom Church. బంజారా హిల్స్ లోని షారోన్ చర్చ్ లో అది నిర్వహించబడింది. So you can get this book, you can also don't miss the message. మరి అద్భుతమైన సందేశాన్ని అందులో అందించిన సందేశం మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ పుస్తకం కూడా మీరు తప్పనిసరిగా తీసుకోండి. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Take your phone and call us and tell how you are blessed. ఫోన్ తీసుకొని ఏ విధంగా మీరు దీవించబడారో మీరు మాకు తెలియచేయండి. Amen. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను,
ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభువైన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధానపరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాలని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకి ఎగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. లార్డ్, ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందుకున్న మేలులు మాతో పంచండి. ఇంకా వివరాల కోసము మీరు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు, డాక్టర్ తెరిసా పాల్ గారి యూట్యూబ్ ఛానల్. అండ్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయొచ్చు. మీరు పొందిన మేలులు మాతో పంచుకొనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించిన